ప్రియమైన వారులారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకెంత సంతోషంగా ఉన్నది. ఈరోజు మన ధ్యానాంశం 139 కీర్తన 1 నుంచి 10 వాక్యాలు చదువుకుందామండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుక మునుపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించున్నావు. వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించున్నావు. ఇంకా 5 వచనాలు ఉన్నాయండి, దాన్ని కూడా మనము చదువుకుందాం. ఇక్కడ మొదటి చూస్తే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అవునండి, ఈ వాక్యంలో కొంచెం డీప్గా వెళ్తే గిన దావీదు మహారాజు మన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మన యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన విషయంలో ఎంత శ్రద్ధగా ఉన్నాడో మనకు ఈ వచనాల ద్వారా మనము తెలుసుకోవచ్చండి. నీవు నన్ను పరిశోధించినాడు. మనల్ని ఊరికే వదిలిపెట్టలేదండి. ఎందుకంటే ఇంకొక వచనంలో ఉన్నది, తల్లి గర్భంలో రూపింపక మునిపే నీవు నన్ను ఎరుగుదు. అవును, మన తల్లి గర్భంలో మనం ఉండగానే ఆయనకు మనం తెలుసండి. ఎంత గొప్ప విషయం. కొంచెం డీప్గా ఆలోచించండి ఆ విషయం. బిడ్డ 9 మాసాలు పుట్టేంత వరకు కూడా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, అది ఆడబిడ్డ మగబిడ్డ. కానీ మన యేసయ్యకు తెలుసు ఎవరు పుడుతున్నారని. ఇంకొక చోట తల వెంట్రుకలను కూడా ఆయన లెక్క పెట్టి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. మనకు ఊహకు అందదు ఆయన మన ఎడల చూయించే ప్రేమను. ఇక్కడ చూసుకుంటూ వెళ్తే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఏంటండి దేవుడు, మన దేవుడు. మనం కూర్చుండుట మనం లేచుట కూడా ఆయన ఎరుగుదునంటాడు. నాకు తలంపు పుట్టుక మునుపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. ఎంత గొప్ప దేవుడు అండి. మన తలంపులో, నా తలంపులో ఏముందో ఇతరులకు అర్థం కాదు. భార్య మనసులో తలంపులు ఏమన్నదో భర్తకు అర్థం కాదు. భర్త మనసులో ఎలాంటి తలంపు ఉందో భార్యకు గ్రహింపు లేదండి. పిల్లల మనసులో ఏదుందో తండ్రికి తల్లికి తెలియదు. కానీ తలంపులు కూడా ఆయనకు ఎరుగును. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకొని ఉన్నావు. ఇంత గొప్ప దేవుడండి. ప్రతి వచనంలో ఆయన మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడండి. ఎవరి ఎడల మనము శ్రద్ధ కలిగి ఉంటాం? మనము ఎవరినైతే ప్రేమిస్తామో వారి ఎడల మనము శ్రద్ధ కలిగి ఉంటాం. అంటే ఇక్కడ మనం చూస్తే మన యేసయ్య మన మీద, మన విశ్వాసులైన మన మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే మన బిడ్డలు కానీ చదువుకుంటున్నారా, స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తే 8 hours బయటికి వెళ్ళాలి. కాలేజీకి 8-10 hours బయటికి వెళ్ళాలి. జాబ్ చేస్తే మినిమం 10 hours బయటికి వెళ్తున్నాం. మన పిల్లలు ఆ 10 గంటలు వారు ఎక్కడికి వెళ్తున్నారో మనకేం తెలుస్తుంది? వారు కాలేజీ అని చెప్తున్నారు. కాలేజీకి వెళ్తున్నారా, బయటికి వెళ్తున్నారా మనకు తెలియదు. కానీ మన యేసయ్యకు తెలుసు. యేసయ్యకు ఇక్కడ నేను పాజిటివ్ నోట్లో మాట్లాడుతున్నా, పాజిటివ్గా నేను మాట్లాడుతున్నా. మనము ఆ 10 గంటలు, ఆ 8 గంటలు మనము మన పిల్లలను, మనకు వారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. వారికి స్కూల్కి వెళ్తున్నారంటే మన నమ్మకంగా మనం ఏమనుకుంటాము? నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ స్కూల్కి వెళ్ళింది వస్తుంది అనుకుంటున్నాం. నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ కాలేజీకి వెళ్ళిందంటే కాలేజీ నుంచి వస్తుంది అనుకుంటున్నాం. మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ ఆఫీస్కి వెళ్ళిందంటే ఆఫీస్ నుంచి వస్తుంది అనుకుంటాం. వారు ఆఫీస్కి వెళ్తున్నారో మరి ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ ఆ సమయంలో కూడా ఆయన మనకు, మన పిల్లలకు తోడుగా ఉంటున్నాడు. 5వ వచనంలో ఏముంది? వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించున్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించున్నావు. అంటే మన పిల్లల కోసం, మన కోసం ఆయన అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసుకున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కాబట్టి
వారి గురించి మనకంటే ఎక్కువ మన యేసయ్యకి తెలుసండి, మన పిల్లల గురించి అంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మరి ఏముంది ఇక్కడ? నడకను, పడకను. ఇక్కడ మనం చూస్తే పడక గురించి మాట్లాడితే 2 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్ అంటారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటాం. మనం ముఖ్యంగా పేరెంట్స్ ఇల్లు కట్టేటప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్స్కి ఇంపార్టెంట్ ఇస్తాం. చిల్డ్రన్స్ బెడ్ అంటే చిల్డ్రన్స్ సపరేట్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బెడ్ ఉంటుంది, బెడ్షీట్స్ ఉంటాయి, వాటికి కబోర్డ్స్ పెడతాం. మనము మంచి వెలుతురు, మంచి ఎయిర్ కండిషన్ పెట్టి శ్రద్ధగా మనం పెడతాం. అంటే పడక. అలాంటి నా పడకను కూడా పరిశీలన చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ మన దేవుడు మన పడకను కూడా పరిశీలన చేస్తుంటున్నాడు అనమాట. ఇంకొకటి ఏముందంటే, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అవునండి, ఆయన చేయి మన మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నది. ఇక్కడ మనము ఒక విషయం గ్రహించాలండి, మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే, ఈరోజు మనము ఈ లెంట్ డేస్లో ఉంటున్నాం. అంటే చాలామంది ఈ శ్రమదినాలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రమదినాలంటే ఏంటి? యేసు ప్రభువు శిలువ బలియాగమయ్యాడు. అది నీ కోసం, నా కోసం, మన రక్షణ కోసం ఆయన శిలువలో బలియాగమయ్యాడు. దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి తన శిలువలో బలియాగం కోసం బలి అర్పణగా ఆయన మన కోసం ఇచ్చాడు. తన ఏకైక కుమారుణ్ణి, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న కుమారుణ్ణి నీ కోసం, నా కోసం శిలువలో బలియాగం కావడానికి, నీకు నాకు రక్షణ కోసం 2000 సంవత్సరాల క్రిందట మన యేసయ్య శిలువలో బలియాగమైనాడు. ఎందుకండి? అంతగా మనం ప్రేమించాడు. ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలని, ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ కావాలని. కాబట్టి పాప క్షమాపణ, మనకు పాప క్షమాపణ కావాలంటే ఆయన రక్తంలో కడగబడాలి. అదే ఆయన శిలువ యాగం. కాబట్టి ఈరోజు ఇలా మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ప్రేమను మనము ఎంతగానో ఆస్వాదిస్తాం. కాబట్టి నా ప్రియులారా, నాది ఒకటే మనవి, మన యేసయ్య నీ కోసం, నా కోసం శిలువలో మరణం అయ్యాడండి. ఎందుకంటే మన రక్షణ కోసం అయ్యాడు. కాబట్టి ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తావా? ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? ఇదే సరి అయిన సమయం. ఎంతోమంది ఎన్నో వేల సార్లు, లక్షల సార్లు ఈ రక్షణ సువార్తను మనకు అందించి ఉంటారు. కానీ ఎన్నిసార్లు మనము మిస్ చేసుకుంటచ్చు బహుశా. ఇంకా యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నారు, ఆయన ప్రేమను పొందాలనుకుంటున్నారు. రక్షించబడిన తర్వాత కూడా మనము అటు ఇటుగా వెళ్తేగిన తప్పండి. యేసుక్రీస్తు మన జీవితం లేకపోతే యుగ యుగాలు కాలేటువంటి నరకంలో మనము పడివేయబడతాం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. విశ్వాసాలుగా మనల్ని యేసుప్రభువులో మనము రక్షణ పొందిన మనం తప్పిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి మనకు వస్తుందండి. కాదు నా ప్రియులారా, మన మనస్సులు అటు ఇటు ఉంటున్నాయా? ఈరోజే మనము మన మనస్సును మన యేసయ్యకు సంపూర్ణంగా ఇద్దామండి. ఆయనను ప్రేమిస్తే మనము ఏదో కోల్పోతాం అనుకోద్దండి. ఆయనను ప్రేమిస్తే ఈ లోకంలో ఇంకా పొందుకుంటాం. మనము గొప్ప అనుభవాలు పొందుకుంటాం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలను పొందడానికి ఇదే సమయం. ప్రార్థిద్దామండి. ప్రేమ గల మా తండ్రి, పరలోక మహారక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీ ప్రేమను మేము పొందుకుంటున్నాం ప్రభా. మీ రక్షణను మేము పొందుకోవాలి ప్రభా. ఇంకా రక్షణ లేనివారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం విన్నవారు రక్షణను పొందుకోవాలి. అలాంటి గొప్ప కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ అతి వినంగా బ్రతిమలాడి యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రేపు ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం.